మండల కమిషన్ నివేదిక కొన్ని మధ్యలో బీజేపీ రథయాత్ర వల్ల కమిషన్ నివేదిక బిల్లంతా కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది. రేపు భవిష్యత్తులో బీసీ బిల్లు కూడా పెట్టాలని ఉద్యమం కూడా తెలంగాణ కేంద్రం జరిగింది. ఆ బీసీ బిల్లుకు సంబంధించి బీసీ మందకృష్ణ ఏదైనా భవిష్యత్తు కార్యాచరణ 100% అయితే ఇప్పటికే ఆ అంశం మీద మాట్లాడుతున్న నా బలహీన వర్గాల నేతలు ఉన్నారు, నా బీసీ సంఘాలు ఉన్నాయి, నా తమ్ముడు పృథ్వీ ఉన్నాడు, విఠల్ ఉన్నాడు, ఇంకా బయట మాట్లాడుతున్న వాళ్ళందరూ మా తమ్ముల ఆధ్వర్యంలో అందరినీ కూడగట్టే ప్రయత్నంలో ఖచ్చితంగా ఆ విషయంలో కీలకమైన భూమిక పోషిస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చూడండి, వర్గీకరణ విషయంలో అడ్డం పడడం వల్లనే మాదిగల మధ్యలో గ్యాప్ పెరిగింది కదా. అడ్డం పడకపోతే గ్యాప్ ఎందుకు ఉంటుంది నాన్న? ఎవరు వాట వాళ్ళకు రావాలి. ఇప్పుడు రావట్లేదు, రేపు అనుకుందాం 1% అటో ఇటో తేడా మీద మాకు కొంత నష్టం జరిగినా విజయం వైపు వెళ్తున్నా, అది పక్క పెట్టండి. మళ్ళీ దాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలో తర్వాత వెళ్తుంది. రేపు ఆదివాసులు లంబడ మధ్యలో ఉండబడే ఎస్టీ వర్గీకరణ వివాదం ఘర్షణ రూపం దాల్చకముందే, ఈ రెండు సమూహాల మధ్యలో విభేదాలు పెరగకముందే సమస్య ఈ విధంగానే పరిష్కారం, ఈ విధంగా అంటే ఘర్షణ వాతావరణం కాదు, సమస్య వెంటనే పరిష్కారం కావాలని నేను కోరుకుంటా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎస్సీ వర్గీకరణ మీద కాదు, ఎస్టీ వర్గీకరణ మీద కూడా అది ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసిన నా ఆదివాసీ సంఘాల నాయకులతోటి, నాకు తెలిసిన నా లంబడ సంఘాల నేతలతోటి విడివిడిగా సంప్రదించే ప్రయత్నం చేస్తా, ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి. అదే సమయంలో నా ఎరకల తెగకు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడతా. ఆ సమస్య పరిష్కరించే దశగా వర్గీకరణకు అనుకూలంగా ఘర్షణ లేని విధంగా పరిష్కరించడానికి ఖచ్చితంగా వాళ్ళ సోదరుడిగా, ఒక దళిత బిడ్డగా నా వంతు పాత్ర పోషిస్తా. రాబోయే రోజుల్లో ఈ తెలుగు నేల మీద దక్షిణాదిలో సమాజంలో ఉండబడే పేద వర్గాలందరి భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు, తీసుకునే ఉద్యమాలు చాలా కీలక భూమిక పోషించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుందా? మీ వంతు పాత్రగా ఈ రోజున వాళ్ళు అనాథలు అయిపోయారు. యాక్చువల్ గా వాళ్ళ తరఫున మాట్లాడి ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు కనబడట్లేదు. సో వాళ్ళ తరఫున ఎస్సీ మాదిగలతో పాటుగా వాళ్ళ రిక్రూట్మెంట్స్ కోసం కూడా వీళ్ళ స్టాండ్ తీసుకుంటారు. తప్పకుండా తల్లి, ఇప్పుడు మీ సూచన ఇంకా లోతుగా అధ్యయనం చేద్దాం. మీతో పాటు ఇంకో కొంతమంది మన శ్రేయభిలాషులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి, సమస్య మీద లోతుగా అధ్యయనం చేద్దాం. ఒక అవగాహనకు వచ్చినాక నిజంగా న్యాయం ఎక్కడ ఉంటే అటువైపు మనం ప్రయాణం చేద్దాం. నేను టైం ఇస్తాను. ఉపాధ్యాయుల లోపల అడక్వసి విషయంలో ఎస్సీ ఎస్టీలకు చాలా అన్యాయం జరుగుతున్నాను. మరి ఆ విషయంలో కూడా మీరు ఉద్యమం చేస్తే మన ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది. దాన్ని మీరు ప్రశ్నిస్తేనే ఆ సమస్య పరిష్కరిస్తుంది. మేము ఒక మాదిరి బిడ్డగా మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నామన్నా. దాని వైపు మరి ఉద్యమం ఎట్లా జరగబోతుంది, ఎట్లా చేయబోతున్నటువంటి విషయాన్ని కూడా మాకు చైతన్యపరిచే విధంగా మీ కార్యక్రమం ఉండాలని కోరుకుంటున్నాం. నేను ఒక మాట చెప్పిన, ఆ ప్రమోషన్లో రిజర్వేషన్లు 2002లో సాధించిందే ఎంఆర్పిఎస్. నీకు ఐడియా ఉందా ఎక్కడ ధర్నా జరిగింది? అది కథ. బషీర్బాగులో 48 గంటల ధర్నా జరిగింది, వేలాది మంది ఉద్యోగస్తులతో. అప్పుడే ప్రమోషన్ రిజర్వేషన్లు వచ్చినాయి. ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించడానికి 6 నెలలు తిరిగినాం, 50,000 మందితో ఉద్యోగస్తులతో ధర్నా చేశాం. ప్రమోషన్ రిజర్వేషన్లు వచ్చినాయి. తర్వాత దాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా, కొన్ని కుట్రల్లో భాగంగా అడ్వకేసీ అనే ఒక దాన్ని తీసుకొచ్చేసారు. మీరేం చెప్తున్నారు? మరి నాకు డ్యూటీ చెప్తున్నారు కదా, మీ డ్యూటీ ఏంది? ఇంతవరకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పొంది అన్న మీరు సాధించిన పోరాట ఫలాలు మేము ఇది పొందగలిగాము, ఈ స్థాయికి రాగలిగామని చెప్పి నాకు వచ్చి మళ్ళీ కనీసం కలిసిన వాళ్ళు లేరు. కానీ అడ్వకేట్స్ మాత్రం తొలగించన్నది నీ డ్యూటీ అని చెప్పేటోళ్ళు చాలామంది. నువ్వు చేసుకోరా భయ్, నాకు అది మీ డ్యూటీ, అది మీరు చేసుకోండి, నేను మోరల్ సపోర్ట్ ఇస్తా. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కలిసినప్పుడు
దాని మీద సవివరమైన నోట్ ఇచ్చేసాం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం కలిసినప్పుడు దాని మీదనే పూర్తిగా చేస్తాం. అదొక విషయం. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ మంత్రి ఎమ్మెల్యేలందరూ దగ్గరనే ఉన్నారు కదా, అప్పుడు వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి గ్రూప్ 1 పోస్టుల ఫలితాలు ప్రకటించొద్దని చెప్పి అందరూ డిమాండ్ చేశాం. నేను ఒక్కని డిమాండ్ చేయలే. ముఖ్యంగా ఎక్కువ ఆవేదన చెందినోడు మా మోత్పల్లి నరసింహులు గారు. ఏది గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు కనుక వర్గీకరణ లేకుండా ప్రకటిస్తే మన బిడ్డలు ఒక 20 ఏళ్ళు మనం నష్టపోయినట్టే, ఆఫీసర్లుగా మనోళ్ళు కారు. కాబట్టి ఎట్టి పరిస్థితి దీన్ని పట్టుబడదామని చెప్పి నాకు సూచన చేసింది తానే, అందరితో మాట్లాడించింది తానే. ముఖ్యమంత్రి ఆ విషయంలో విన్నాడు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి వాళ్ళందరూ. ఎందుకంటే ముఖ్యమంత్రిని కోరిన దాంట్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మౌనంగా ఉన్నారు.